ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు మంత్రులు. బీఆర్ఎస్ హయాంలోనే ఫ్యాక్టరీకి అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు రైతుల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ వ్యాఖ్యలు అత్యంత దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. చిట్చాట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. కేటీఆర్ భ్రమంలో బతుకుతున్నారని విమర్శించారు భట్టి విక్రమార్క. సీఎంపై అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన రోల్ను ప్లే చేయాలని సూచించారు. మంత్రులంతా సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు భట్టి. రైతు భరోసాపై త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరితరం కాదన్నారు. మిగిలిన రైతులందరికీ త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఇటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై స్పందించిన భట్టి దీనిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెలబ్రేషన్ కమిటీ సభ్యులు ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 200 ప్రాంతాలు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణ సందర్భంగా జీహెచ్ఎంసీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. సాంకేతిక కారణాలతో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఆగిపోయిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహబూబ్ నగర్లో జరిగే రైతు పండుగలో రుణమాఫీ చేస్తామన్నారు. రైతును రాజును చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తుమ్మల. 22 లక్షల మంది తెల్ల కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చినాయి. గత 3 నెలలుగా అది ఇంటికి వెళ్ళి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. సుమారు 3 లక్షల పైసలకు మాకు అందుబాటులోకి వచ్చినాయి. తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షలు అప్పున్నటువంటి రైతులు, అదేవిధంగా ఆధార్ కార్డులో నెంబర్ తప్పున్నటువంటి రైతులు, బ్యాంక్ అకౌంట్లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా పేరు కూడా తప్పుపడ్డటువంటి రైతులందరినీ కూడా సరిచేశాం. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని నితిన్ గడ్కరీ చెప్పారన్నారు పొన్నం. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు పొన్నం ఎంపీలో. తర్వాత వాయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు పొన్నం. త్వరలోనే హైదరాబాద్కు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి తెలంగాణ తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, రవాణా పరంగా, రోడ్ల నిర్మాణ పరంగా లేదా ప్రకృతికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద వారు చర్చ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ సమావేశం ద్వారా రాబోయే కాలంలో గడ్కరీ గారితో తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక సమావేశం ఏర్పరచుకొని తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రవాణా శాఖకు మరియు రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల్లో పురోగతి సాధించడానికి వారు సహకారం అందిస్తామనే మాట చెప్పినారనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఏ రంగంలోనూ వికలాంగులు తీసిపోరన్నారు మంత్రి సీతక్క. గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. పారాలింపిక్స్ లో పాల్గొన్న దీప్తి చేతుల మీదుగా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఎన్నుకున్న రంగంపై దృష్టి పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు మంత్రి సీతక్క. ఒకవేళ ఓటమి వచ్చిన ఈనాటి ఓటమి రేపటి విజయానికి నాంది. తల్లిదండ్రులు, గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సమాజంలో ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు జూపల్లి. కొల్లాపూర్ను కోహినూరు వజ్రంగా మార్చడమే పూర్వ విద్యార్థుల లక్ష్యమన్నారు మంత్రి జూపల్లి. నా విషయంలో గురువుతో పాటుగా మా అన్నదమ్ములు, మా కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేరణ ఎక్కువగా కావడానికి ఏ విషయంలో మన చదివిన స్కూల్లో పూర్వ విద్యార్థులైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా ఈనాడు చదివిన విద్యార్థులు కూడా గొప్ప చదువు చదవాలి, గొప్ప వాళ్ళు కావాలి అనే ఒక తపనతోటి చేస్తున్న కార్యక్రమం.
హైదరాబాద్ సెక్రటేరియట్లో మిషన్ భగీరథపై బోర్డు అధికారులతో సమావేశమయ్యారు సీతక్క. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. విధిగా మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని సూచించారు సీతక్క. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యతను ప్రజలకు వివరించేలా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సదస్సులు నిర్వహించాలన్నారు సీతక్క.